రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోంమంత్రిత్వ శాఖ తన దగ్గరే పెట్టుకొని, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ తన దగ్గరే పెట్టుకొని, వీళ్ళు దాదాపుగా జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద 250 క్రిమినల్ కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 250 క్రిమినల్ కేసులు. ఒక కొనతం దిలీప్ మీదనే, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొనతం దిలీప్ మీదనే దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఆ 30 కేసులన్నీ కూడా నిర్మల్ జిల్లాలోనే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోనే అడవులు ఉన్నాయి. మీరు ఈ పాయింట్స్, మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఆయన ఉండేది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటాడు ఎక్కడో. ఆ కొనతం దిలీప్ మీద నిర్మల్ జిల్లాలోనే 30 కేసులు ఉన్నాయి. ఆయన అడవుల మధ్య నుంచి పోవాలి. అక్కడ రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. మామ్డా అని, లేకపోతే పెంబి అని, లేకపోతే నార్లాపురం, ఇంకా ఎన్నో దట్టమైన అడవులల్లో పోలీస్ స్టేషన్లు ఉంటాయి నిర్మల్ జిల్లాలో. మరి నిర్మల్ జిల్లాలోనే 30 కేసులు పెట్టిండ్రు. ఇక అవన్నీ తర్వాత ఈ కొనతం దిలీప్ మీద అయితే వ్యవస్థీకృత నేరం, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియాలు, డ్రగ్ లార్డ్స్ మీద పెట్టే కేసు ఈ కొనతం దిలీప్ మీద పెట్టిండ్రు. అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టిండు. అయినా కూడా నిజంగా ఈ సంస్థలకు మొక్కాలే, వాళ్ళందరూ కూడా అయినా కూడా ఎన్ని కేసులున్నా పర్వాలేదు, తెలంగాణ ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నమే వీళ్ళు చేసిండ్రు. ఇలా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే యాంటీ టెర్రర్ లా, ఇండియాలో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఉండే చట్టం. అది టెర్రరిస్టుల మీద, టెర్రరిస్టు సంస్థల మీద, టెర్రరిస్టులకు సమాచారం సేకరిస్తున్న వాళ్ళ మీద, సమాచారం చేరవేస్తున్న వాళ్ళ మీద, వాళ్ళకు ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళ మీద పెట్టాలి ఈ కేసు. ఈ కేసులన్నీ వాళ్ళ మీద పెట్టాలి. కానీ ఈ ఇంటెలిజెన్స్ డిఐజీ గారు సిఐసిఎల్ నుండి, సిఐసిఎల్ పెట్టింది అందుకొరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా కంటిన్యూ చేశారు. మేము ఎవ్వరం కూడా ఇంతవరకు ఐపీఎస్ ఆఫీసర్ ఉండి కూడా సిఐసిఎల్లోకి ఇంతవరకు మేము పోలే, మాకు తెలియదు అది ఎక్కడ ఉంటుందో కూడా. మరి అలాంటి సిఐసిఎల్ నుంచి నిజాలు ప్రజలకు చేరవేస్తున్న ఒక మీడియా సంస్థ మీద టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టే కుట్ర ఎట్లా చేస్తారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పాలి.